ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ గొడవ ఉంది చూశారా? ఇది అంత త్వరగా ముగిసేలా లేదు. ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద ప్రపంచ శక్తికి లాభం చేకూరుతోందనే ఒక బలమైన విశ్లేషణ ఉంది. ఇంతకీ ఎవరు ఆ శక్తి? అసలు కథేంటి తెలుసుకుందాం రండి. ఈ శాశ్వత యుద్ధం, ఈ మాట వినడానికే కొంచెం భయంగా ఉంది కదా. కాని అసలు ప్రశ్నేంటంటే, దీనివల్ల నిజంగా లాభపడేది ఎవరు? ఒక పక్క కొన్ని మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, కాని అదే సమయంలో ఇంకొన్ని మాత్రం ఈ గందరగోళంలోనే తమ అవకాశాలను వెతుక్కుంటున్నాయి. ఈ తేడా చూడండి, ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఒకవైపు దుబాయి, అబుదాబి మార్కెట్లేమో గరిష్ట స్థాయిల నుంచి ఏకంగా 20% పడిపోయాయి, ట్రెండ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. కాని మరోవైపు అమెరికా మార్కెట్లు చూస్తే గత నెలలో కేవలం 2% మాత్రమే తగ్గాయి. అంతేకాదు, గత ఏడాదితో పోలిస్తే S&P 500 ఇంకా 20% లాభాల్లోనే ఉంది. అసలు ఈ తేడాకి కారణమేమై ఉంటుంది? సరే, ఈ మార్కెట్ల మధ్య ఇంత తేడా ఎందుకుంది? దీని వెనక ఒక పెద్ద వ్యూహం దాగి ఉందని ఈ విశ్లేషణ చెబుతోంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సౌత్ అమెరికా వైపు ఒక లుక్ వెయ్యాలి. అక్కడే అమెరికా వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఈ కథ మొత్తానికి పునాది వేసింది. అంతా మొదలైంది వెనుజుల చమురుతో. అమెరికా ఆ దేశంపై పూర్తి నియంత్రణ సాధించి అక్కడున్న అపారమైన చమురు నిల్వల్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఇది వాళ్ల పెద్ద ప్లాన్లో మొదటి, అత్యంత కీలకమైన అడుగు అని చెప్పాలి. ఈ ప్రకటన చూడండి, మేము నష్టపరిహారం పొందుతాం, చమురును తిరిగి తీసుకుంటాం. ఇవి కేవలం మాటలు కాదట. వెనిజులా చమురును అమ్మి ఆ డబ్బుతోనే అక్కడి సైనిక ఆపరేషన్ల ఖర్చుల్ని భరించడమనేది అమెరికా అధికారిక విధానమని ఈ అనాలిసిస్ వాదిస్తోంది. ఆలోచించండి. సరే, వెనిజులాలో ఆయిల్ దొరికింది. ఇప్పుడు కథ మిడిల్ ఈస్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఈ మొత్తం పజిల్లో రెండో, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగం ఇక్కడే ఉంది. అదే హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధి అనేదే ప్రపంచ చమురు వాణిజ్యానికి ఒక మెయిన్ గేట్వే లాంటిది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ మొత్తం దీని గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఊహించుకోండి, ఒకవేళ ఈ దారి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభమొచ్చేస్తుంది. మరప్పుడు ఎవరి దగ్గరైతే వేరే సోర్స్ నుంచి ఆయిల్ ఉంటుందో వాళ్లే కదా కింగ్. అండ్ సంఘర్షణ పెరిగే కొద్దీ, సరఫరా మార్గాలకి ముప్పు వాటిల్లే కొద్దీ ఆయిల్ ధర బ్యారెల్కి $97 పైకి దూసుకుపోయింది. ఇది యాదృచ్ఛికం కాదనేది వాదన. ఇదంతా ఒక వ్యూహంలో భాగం. ఎవరి దగ్గరైతే ప్రత్యామ్నాయ సరఫరా ఉందో వాళ్లకిది నిజంగా ఒక బంగారు గనిలాంటిది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సంక్షోభాన్ని అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు 2 రకాలుగా లాభం పొందే అవకాశంగా మార్చుకుంటున్నట్లు ఈ విశ్లేషణ చెప్తోంది. దీన్నే 2 ప్రాంగ్ స్ట్రాటజీ అనొచ్చు. ఈ వ్యూహం చాలా సింపుల్ అండ్ చాలా తెలివైనది. ఒకవైపు తమ కంట్రోల్లో ఉన్న వెనిజువెలా ఆయిల్ని ఆకాశాన్నంటిన ధరలకి అమ్మి లాభాలు గడించడం, మరోవైపు యుద్ధభయంతో వణికిపోతున్న గల్ఫ్ దేశాలకి మీకు రక్షణ మేమిస్తామని చెప్పి వాళ్లకి బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు, క్షిపణులు అమ్మడం. ఇది ఒక పక్కా బిజినెస్ మోడల్లా ఉంది కదూ. ఈ బిజినెస్ ఎంత లాభసాటిదో తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు. జస్ట్ $2,000 ఖరీదు చేసే ఒక చిన్న డ్రోన్ని కూల్చడానికి గల్ఫ్ దేశాలు ఏకంగా $40 లక్షల పెట్టి ఒక క్షిపణిని కొంటున్నాయట. అంటే దాదాపు $4 మిలియన్. ఒక్కసారి ఆలోచించండి, ఖర్చుకి ఫలితానికి ఎంత తేడా ఉందో. ఈ మొత్తం వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 2గా చీల్చేస్తోంది. గెలిచేవాళ్లు కొందరైతే ఓడిపోయేవాళ్లు మరికొందరు. ఈ ఆటలో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫలితాలు మన కళ్ల ముందే స్పష్టంగా ఉన్నాయి. చూడండి, గల్ఫ్ దేశాల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. వాళ్ల ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి టూరిజం, రియల్ ఎస్టేట్ అన్నీ కుప్పకూలుతున్నాయి. కానీ యునైటెడ్ స్టేట్స్ మాత్రం తన చమురు అమ్ముకుంటూ లాభాలు పొందుతూ చాలా స్థిరంగా ఉంది. మరి మన భారతదేశం సంగతేంటి? ప్రస్తుతానికి ఇదొక సవాల్తో కూడుకున్న సమయం, కానీ కొన్ని సర్దుబాట్లు తప్పవు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మనకెప్పట్నుంచో సరుకు ఇచ్చే ఒక సప్లయర్ ఉన్నాడు అనుకుందాం. తిడీరన అతను సరుకు ఇవ్వడం ఆపేస్తే ఏం చేస్తాం? వేరే వాళ్ళని వెతుక్కుంటాం కదా. ఇప్పుడు ఇండియా పరిస్థితి కూడా అంతే. గల్ఫ్ నుంచి ఆయిల్ రాక ఆగిపోతే తప్పనిసరిగా కొత్త సరఫరాదారుల వైపు చూడాలి. ఈ మార్పు భవిష్యత్తులో శాశ్వతంగా కూడా మారిపోవచ్చు. అయితే ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశానికి దారితీస్తుంది అంటారు. ఈ గ్లోబల్ క్రైసిస్ కూడా ఇండియాకి ఒక కొత్త దారిని చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లకి,
దేశీయంగా ఒక పెద్ద మార్పుకి ఇది నాంది పలుకుతోంది. ఆ మార్పు ఇదే. గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుంటే ప్రజలేం చేస్తారు? ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. అలా వాళ్లకి కనిపించే బెస్ట్ ఆప్షన్ ఇండక్షన్ స్టవ్లు. ఇది కేవలం వంట చేసే పద్ధతిలో మార్పు కాదు, ఇదొక కొత్త, భారీ దేశీయ మార్కెట్కి తలుపులు తెరుస్తోంది. ఇండక్షన్ స్టవ్లు, వాటికి సరిపోయే పాత్రల అమ్మకాలు ఇకపై పెరగడం ఖాయం. ఈ మార్పు ఇప్పటికే మొదలైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రెస్టీజ్ లాంటి వంట సామాగ్రి కంపెనీల షేర్లు కేవలం 5 రోజుల్లోనే 25% పెరిగాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చాలామంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాబట్టి భారతీయ ఇన్వెస్టర్లకి ఇదొక హెచ్చరిక కాదు, ఇది ఒక అవకాశం. యుద్ధం వల్ల మార్కెట్లో కనిపిస్తున్న ఈ పతనం కేవలం తాత్కాలికమే. దూరదృష్టితో ఆలోచించేవాళ్లకి ఇది సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తోంది. మనం చూస్తున్న ప్రతి ప్రపంచ సంక్షోభం వెనుక నిజానికి ఒక పక్కా ఆర్థిక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ దాగి ఉందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.